బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడయుండి ప్రభువును మిమ్మల్ని నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ యొక్క పేరును బట్టి, నీకున్న బలహీనతను బట్టి, అంటే నీవు గనపరచబడకుండా కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. ఎందుకంటే కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి దీవించబడ్డాడు, ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు, ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరిగాయి అని కొంతమందిని గురించి విన్నప్పుడు నీకు కూడా ఒక ఆశ కలుగుతుండొచ్చు. నా పేరును బట్టి నన్ను దేవుడు దీవించాలి, నా పరిస్థితిని కూడా దేవుడు మార్చాలి, ఈ యొక్క హీన స్థితిలో నుండి దేవుడు నన్ను విడిపించాలి అని దేవుని సన్నిధిలో నీవు కూడా ఆశతో ఎదురు చూస్తున్నావేమో. అయితే ఈ సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఖ్యాతిని, మంచి పేరును తెచ్చేదను అంటున్నాడు. నిజమే, దేవుని బిడ్డలను దేవుడు ఖ్యాతి కలగజేసేవాడు, వారిని మంచి పేరు తెచ్చేవాడు, అంటే మంచి పేరు సంపాదించుకునేటట్లుగా దేవుడు సహాయపడేవాడు. అందుకే యోబు గురించి దేవుడు అంటాడు, ఊజు దేశమందు భక్తి గలవాడు, అతడు ఆశీర్వదించబడ్డాడు అని యోబు గురించి ఎదిగో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఈ సమయంలో దేవుని బిడ్డ, నీ బలహీనత వైపు ఇదిగో నీవు ఈరోజు నిన్ను గూర్చి ఎవరు మాట్లాడుకుంటలేరేమో, ఈరోజు కొంతమంది నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఇక నీ పరిస్థితి మారదు, నీ బ్రతికింతే, నువ్వు ఇలానే ఉంటావు, మంచి పేరు సంపాదించుకోవు, భూమి మీద నువ్వు మంచిగా బ్రతకవు అని కొన్నిసార్లు నీకున్న బలహీనతను బట్టి, నీకున్న స్థితిని బట్టి కొంతమంది నిన్ను హేళన చేసి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నమ్ముకుని ఉన్నావు గనక ఆయన నీకు ఖ్యాతిని కలగజేయబోతున్నాడు. అంటే నిన్ను గూర్చి అనేక మంది మాట్లాడుకోబోతున్నారు. అరే, ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలాంటి జీవితం జీవించేవాడు, ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో రావడానికి గల కారణము ఏంటా అని నిన్ను గూర్చి మాట్లాడుకునేటట్లుగా దేవుడు నీ ఖ్యాతిని, పేరును ఎదిగో దేవుడు తెప్పించబోతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ సమయం నీ మాటలు నమ్మి ప్రభువుని స్తుతించు. ఎందుకంటే దేవుడే తీసుకురాబోతున్నాడు, దేవుడే నిన్ను గనపరచబోతున్నాడు, దేవుడే నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఖ్యాతిని, మంచి పేరును ఆయన తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి నమ్మి ప్రభుని స్తుతించు. నీ కొరకునే ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం అయ్యా. ఈరోజు నాయన నీ బిడ్డలు అయ్యా ఇదిగో దీన స్థితిని బట్టి, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి కొంతమంది నాయన నీ బిడ్డల్ని హేళన చేస్తున్నారేమో, గేలి చేస్తున్నారేమో, కానీ నీవు అంటున్నావు ఇదిగో నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించేదను అంటున్నావు. అవునయ్యా, నీవు అయ్యా గణపరిచే దేవుడు, నువ్వు హెచ్చించే దేవుడు నాయన. ఈ మాటలు నమ్ముతున్న బిడ్డల జీవితాలు, వారి కుటుంబాల్లో అయ్యా ఇదిగో వారిని మీరు ఆశీర్వదించి నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.